ఫ్లాష్ బ్యాక్. పాయసం చేశాను ఈ రోజు. పాయసం చేసావారా ఈరోజు? థ్యాంక్స్ రా. అదే వాసన ఏంటో గుమాయించబడుతుంది అనుకున్నా. ఓకే థ్యాంక్స్. అబ్బా ఏంటి ఇప్పుడు ఇచ్చిన పాయసం ఇంత రుచిగా ఉంది. ఇప్పుడు ఇంత రుచికరమైన పాయసం నా అత్తకి నా మొగుడికి పెడితే ఊరుకుంటారా? మామూలుగానే రోజు ఆవిడ వంటల వాసనలు పీల్చి ముక్కలు ఎగరేసేసి చచ్చిపోతున్నారు. అబ్బో అబ్బో అని. ఇప్పుడు ఇది కానీ పెట్టానంటే వామ్మో, రోజు ఆ పక్కింటి ఆవిడ వంటలతో నా వంటల్ని పోల్చి రోజు తిడతారు. అర్జెంటుగా దీన్ని స్పాయిల్ చేసేస్తా. ఇంటోళ్ళ వంటల్ని పొగుడుతూ పెళ్ళాం వంటల్ని తిడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానికి నేనేమైనా మట్టి గాజులు వేసుకున్నానా? మెటల్ గాజులు వేసుకున్నా. పెళ్ళాం వంటలు మాత్రమే సూపర్ టేస్టీ, దానికి లేదు ఏది సాటి, లేనే లేదు ఏది పోటీ అని తెలియ చెప్పాల్సిన డ్యూటీ మనదే సోదరీమణులారా. రోజు గుమగుమలు వస్తుంటే ఆ పక్కింట్లో నుంచి ఆవిడేదో వంట లెక్క అనుకున్నాం. ఇంత దరిద్రంగా ఉందేంటి పాయసం? నిజమేరా బాబు, దీనికన్నా నీ కళ్ళం చేసే వంటలో కోటి రెట్లు నయ్యంట్రా బాబు. అవునవా, నిజంగానే అది చేసేది చాలా బాగుంటది. ఈవిడేంది ఇంత దరిద్రం చేసింది. ఆ పక్క ఆవిడ వంటింట్లోంచి వాసన అదుర్సు, రుచి బెదుర్సు అనమాట.